ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి గారి చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ. గోనెగండ్ల మండలం పెద్దనెల్లటూరు గ్రామానికి చెందిన లబ్ధిదారు శ్రీమతి చాకలి పార్వతి గారికి 1,82,079 రూపాయల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి గారు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజకీయంగా వైసీపీ పార్టీకి చెందిన వారైనా ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలైనందున వారికి లభించవలసిన ప్రయోజనాలు ప్రభుత్వం తరపున అందించామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గోనెగండ్ల మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నేను కూడా ఖర్చుపెట్టి వైఎస్ఆర్కి ఇవ్వకూడదంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వాళ్ళకు కూడా సాయం చేస్తున్నాం. ఇటువంటి వాళ్ళకి మనల్ని నమ్మి మన కమిటీ ఆమోదం చేసి, మన మండల కమిటీ ఆమోదం చేసిన తర్వాత సాయం చేస్తున్నాం. నేను ఎలక్షన్ల ముందు చెప్పాను, అదే విధంగా ఈ రోజు చెబుతున్నా. ఇక్కడ ఎమ్మెగనూరులో నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారి కొడుకుగా ఇదే ఊరిలో ఎమ్మెగనూరులో నా ఆధార్ కార్డు ఎమ్మెగనూరే, నా బిడ్డ, నా భార్య, నా సంసారము ఎమ్మెగనూరులోనే, ఇంట్లోనే. మీరు చీమ చిటుక్కంటే అర్ధరాత్రి అయినా మీకేదైనా కానీ వచ్చి నిలబడే జయనాగేశ్వరుడు ఇక్కడ ఉన్నాడు. ఎవరు కూడా ఎవరికి అదలడము బెదలడము చేయాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు మాట్లాడుతున్నారు, రాజకీయం మారుతుందంట. రాజకీయం మారిన తర్వాత స్థానిక సంస్థల్లో పాపం జెండా ఎగరేస్తారంట. ఏమి రకంగా ఎగరేస్తారు? ఇక్కడున్న ప్రతి కార్యకర్తకు, ప్రతి నాయకుడికి చెబుతున్నా, ఏ రోజైనా ఎప్పుడైనా గాని ఈ గ్రామంలో అభివృద్ధే కాదు, రాజకీయం కూడా మనం చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇక్కడ ఈ ఊరిలో మంచి జరగాలన్నా, చెడు జరగాలన్నా రాజకీయ నాయకుల ప్రోద్బలంతోనే జరుగుతూ ఉంటుంది. నేను ఈ గ్రామంలో ప్రత్యేకంగా చెప్పిపోతున్నా, ఈ రోజు మన నాయకులకు, కార్యకర్తలకు, ప్రతి ఒక్కరికి చెబుతున్నా, ఎవరు కూడా దౌర్జన్యంగా చేసి ఎవరైనా గాని మన జోలికొచ్చి పడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీల పట్ల పొలాలు గాని, పొలాలకు నీళ్లు గాని తప్పుడు రాజకీయాలు చేస్తే తోలు తీస్తామని చెబుతున్నా. ఎక్కడ కూడా ఎవరు భయపడాల్సిన పని లేదు. అదే విధంగా ఇక్కడున్న మన నాయకులు, కార్యకర్తలు కూడా చెబుతున్నారు.